హాయ్ మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలెక్స్ టెక్ ప్రాజెక్ట్స్. మనము పైథాన్తో డబ్బు సంపాదించడం ఎలా అనే ప్లేలిస్ట్లో ఉన్నాము. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ ప్లస్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 అనేది కంప్లీట్ చేశాం. మీకు నచ్చినట్లయితే ఏ కాన్సెప్ట్ నచ్చింది, నచ్చకపోయినట్లయితే ఏ కాన్సెప్ట్ అనేటువంటిది నచ్చలేదు అనేది మీరు ఫీడ్బ్యాక్ కనుక ఇచ్చినట్లయితే మీ కామెంట్స్ అనేటువంటిది చదివి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ అనేటువంటిది చేసుకుంటాను. మనం ఇక్కడ హగింగ్ ఫేస్ స్పేసెస్ అలెక్స్ బట్టి ఎర్న్ మనీ విత్ పైథాన్లో మన ఇంట్రడక్షన్, టైటిల్, యూట్యూబ్ వీడియో అండ్ ద డాక్యుమెంట్ అంటే డిస్క్రిప్షన్ పీడిఎఫ్ ఇక్కడ లింక్ ఇవ్వటం జరిగింది. అలానే సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 కూడా ఇక్కడి నుంచి కూడా మీరు మన వీడియోస్ని, మన కంటెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు మచ్చా. మరి ఈరోజు మనం వీడియోలోకి జంప్ అవుదాం. అదే స్టాక్ అండ్ క్యూ. ఈ స్టాక్ ఎందుకు ఉపయోగిస్తాము, ఈ క్యూస్ ఎందుకు ఉపయోగిస్తాము, వీటిని మనము పైథాన్తో ఎలా డెవలప్ చేస్తాము అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాము. మరి ఇంకెందుకు లేటు మచ్చా, మరి మన వీడియోలోకి జంప్ అవుదాం. మీరు కనుక మన వీడియో కనుక కొత్తగా వచ్చినట్లయితే మన వీడియో చూసిన తర్వాత మాత్రమే మీరు సబ్స్క్రైబ్ అనేటువంటిది చేసుకోండి. మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళు వీడియోని అనేటువంటిది కేవలం వాచ్ చేస్తే మన షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. ఎప్పుడైతే కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. స్టాక్ అనేది ఒక పర్టికులర్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. దాట్ ఈస్ లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనము రెగ్యులర్గా కొంతమందికి మనం కాల్ చేస్తూ ఉంటాం. మన కాల్ లిస్ట్లో మనకి రీసెంట్గా ఎవరికి కాల్ చేసామో వాళ్ళ నెంబర్ అంటే వాళ్ళ నేమ్ మాత్రమే మనకి పైన అగుపడుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ద స్టాక్. అండ్ మీరు నిన్న చేసిన వారికి, మొన్న చేసిన వాళ్ళకి అది కిందికి అంటే విత్ రెస్పెక్ట్ టు ద టైం స్టాంప్తోని అది కిందికి లేటెస్ట్ ఎవరికైతే నువ్వు కాల్ చేస్తావో వాళ్ళ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది టాప్ అంటే పైన కనపడుద్ది. సో దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ స్టాక్. అనదర్ థింగ్ ఇస్ ఫంక్షనల్ కాల్ మేనేజ్మెంట్. అంటే మనకి ఎవరికైనా లాంగ్వేజ్ ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్కి మన కాల్ కనుక వెళ్ళినట్లయితే మళ్ళీ బ్యాక్ ఎలా రావాలి అంటే ఆ అడ్రస్ని స్టాక్లో స్టోర్ చేసి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్కి ఇలా బ్యాక్ ట్రేసింగ్ కోసము మన స్టాక్ని ఫంక్షన్ కాల్స్ అండ్ రిట్రీవింగ్లో యూజ్ చేస్తాము. మరి క్యూ అంటే ఏంటిది? క్యూని మనము ఎక్కడ చూస్తాము? నార్మల్ వరల్డ్లో అంటే మన రిజర్వేషన్ సిస్టమ్ కానీ, మూవీ దగ్గర ఉన్నటువంటి క్యూలో వెళ్ళటం కానీ, సో ఇవన్నీ కూడా క్యూ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. బట్ వాట్ అబౌట్ ద సాఫ్ట్వేర్ వరల్డ్? సో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది, లేదా ఒక ప్రింటర్ అనేటువంటిది ఉంది. మనకి డిఫరెంట్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పినప్పుడు ఆ టాస్క్ని తీసుకొని వెళ్ళి ఆ టాస్క్ లిస్ట్లో అపెండ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ క్యూ ప్రస్తుతం ఏదైతే టాస్క్ లేకపోతే ఇదే టాస్క్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీన్ని మనము టాస్క్ క్యూ అంటాం. అంటే ఒక క్యూలోకి మనం ఇచ్చినటువంటి టాస్క్ కానీ, మనం ఇచ్చినటువంటి ప్రింట్అవుట్ టాస్క్ని అందులో ఉంచి అవన్నీ అయిపోయిన తర్వాత, అంతకుముందు ఏమి లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అంతకుముందు ఉన్నాయి అయిపోయిన తర్వాత మాత్రమే దీని దగ్గరికి వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 యూస్ కేసెస్. ఏమి లేకపోతే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదన్నా ఉంటే ముందు వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడికి. సో మరి ఈ 2 కాన్సెప్ట్స్ అనేటువంటిది నాకు ఫిజికల్ వరల్డ్ అండ్ కంప్యూటర్ వరల్డ్ అండ్ ప్రోగ్రామింగ్ వరల్డ్లో నాకు అర్థమైంది. సో మీకు ఎక్కడ యూజ్ కేస్ అనేటువంటి కనపడితే అక్కడ మనము ఈ స్టాక్ క్యూని మనం వాడుకోవచ్చు. సో బిఫోర్ వాడుకోవాలి అని అంటే మనము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో దాన్ని మనం ఇప్పుడు పైథాన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో దీనికి మనకి డేటా స్ట్రక్చర్ అయినటువంటి లిస్ట్ని వాడుకుంటున్నాం. దానితో పాటు హుప్స్ కాన్సెప్ట్స్ అయినటువంటి క్లాస్ని మనం వాడుకుంటున్నాం. ఒకటి క్లాసు, 2 లిస్ట్. సో ఇప్పుడు మనము ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం. ఇది స్టాక్. ఫస్ట్ స్టాక్, తర్వాత క్యూని చూస్తాం. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని స్టాక్ అని అంటున్నాం. క్లాస్ స్టాక్ అని, లేకపోతే మనం దీన్ని ఏమని అందాము, స్టాక్ అని అందాము. ఇందులో ఫస్ట్ అనమాట దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇనిట్.
డబల్ డబల్ ఇది ఫంక్షన్ సెల్ఫ్. సో దీంట్లో మనకి ఒక లిస్ట్ని మెయింటైన్ చేద్దాం. list ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అని రాద్దాం. సో ఇది మన యొక్క స్టాక్. మనం ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం. దీనికి ఆపరేషన్స్ ఏంటిది? పుష్, ఇందులోకి డేటాని పంపిస్తున్నాం, డేటా. సో ఇది క్లాస్ కాబట్టి సెల్ఫ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇది మనకి లిస్ట్ యొక్క మెథడ్స్ ఉన్నాయి. అందులో అపెండ్ అంటే లాస్ట్లో ఒక వాల్యూని అపెండ్ చేస్తుంది. సో that method we are using self.list.append with the data. ఇంతకు ముందున్న C++, జావాలో కాకుండా అక్కడ మనము ఈ లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఉంది, ఎంత అరేంజ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ మనకు అనేటువంటిది అవసరం లేదు. ద సైజ్ ఇస్ మెయింటైన్డ్ బై ద పైథాన్ ఇట్ సెల్ఫ్. ఓన్లీ యువర్ డ్యూటీ ఈజ్ టు అపెండ్. నెక్స్ట్ డెఫ్ పాప్ అంటే మనం రిట్రీవ్ చేసేదందుకు, దీనికి సెల్ఫ్ ఇస్తున్నాం. ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉంటాయి. అసలుకి లిస్ట్లో వాల్యూస్ అనేటువంటిది లేకపోతే ఏమీ కూడా ఇవ్వదన్నమాట. సో మనం దానికి ఏం చేస్తాం? ఇఫ్ లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ లిస్ట్, ఈ లిస్ట్ యొక్క లెంత్ కనుక 0 కనుక అయినట్లయితే రిటర్న్ ఆర్ ప్రింట్ ఏం చేస్తాం? స్టాక్ ఈజ్ ఎంటీ. సో ఎంటీలో నుంచి మనం ఏమి రిట్రీవ్ చేయలేము. ఎల్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ లిస్ట్ డాట్ పాప్. సో ఇది లాస్ట్ ఎలిమెంట్ని, అంటే ఇప్పుడే అప్డేట్ చేసిన ఎలిమెంట్ని బయటికి తీసుకొస్తుంది అన్నమాట. సో రిటర్న్ వాల్యూ. సో RETURN రిటర్న్ వాల్యూ. సో ఇవి మనకి. సో మన స్టాక్ లెంత్ ఎంత ఉంది? సో లెంత్ అనేటువంటిది మనం రాసుకుందాం. ఇది మనకి ఒక ఆక్సిలరీ హెల్పర్ ఫంక్షన్ అన్నమాట. సో దీస్ ఆర్ ద పుష్ అండ్ పాప్ ఆర్ ద మెజారిటీ ఫంక్షన్స్. రిటర్న్ లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ స్టాక్ లిస్ట్, దీని యొక్క లెంత్ని మనకు రిటర్న్ చేస్తుంది. సో మరి దీన్ని నేను వాడుకోవాలి ఎలా అంటే, ఇది తీసుకొచ్చి S ఈజ్ ఈక్వల్ టు స్టాక్ అనేసి మీకు S డాట్ పుష్ 10 ఎలిమెంట్స్ని తీసాం. ప్రింట్ S డాట్ పాప్ 3 ఎలిమెంట్స్ అయిపోయి 4th ఎలిమెంట్ కూడా మనం కాల్ చేస్తాం. వాట్ వీ విల్ గెట్ వీ ట్రై టు సీ. LSIT ఎక్కడో మనకి స్పెల్లింగ్ మిస్టేక్. LIST ఇక్కడ చూడండి, LIST. సో ఇక్కడ మనకి పాప్ అన్నప్పుడు 30 వచ్చింది, పాప్ అన్నప్పుడు 20 వచ్చింది, పాప్ అన్నప్పుడు 10 వచ్చింది. ఈ పాప్ అన్నప్పుడు స్టాక్ ఈస్ ఎంటీ, నన్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ రిటర్న్ ఏమి ఇవ్వలేదు కాబట్టి రిటర్న్ ఏమి ఇవ్వలేకపోతే నన్. సో ద డిఫాల్ట్ వాల్యూ ఇస్ నన్. సో ఇక్కడ మనము ఇవి చేసాం. సో నెక్స్ట్ ప్రింట్ S డాట్ లెంత్, మన స్టాక్ లెంత్ ఎంత ఉందో చూస్తే 0 అని ఇచ్చింది. సో మనకి లెంత్ కావాలి అన్నప్పుడు ఇది పుష్ అండ్ పాప్. సో దీస్ 2 ఆపరేషన్స్ వీ ట్రై టు పెర్ఫార్మ్ ఆన్ ఎ స్టాక్. ఫస్ట్ ఇనిట్, నెక్స్ట్ పుష్, నెక్స్ట్ ఇస్ పాప్. పుష్తో మాత్రం మన డేటాని ఇస్తాం, పాప్తో మనం రిట్రీవ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, వీఆర్ ఇన్ఫార్మింగ్ ద స్టాక్ ఈస్ ఎంటీ అండ్ రిటర్న్. సో దిస్ ఈస్ ద బేసిక్ nature of the stack. Here what kind of data you are going to give? We are storing in a list heterogeneous data types. Whatever the data types, you have string you want, you can put the string. If you want numbers also 2 types, integers and float, or you can give the complex, or you can give the boolean, or you can give the different data types which you have formed by you. So these are the different heterogeneous data types. You can give it onto the stack. Okay, hope you understood. If you have any doubts, please write in the comment section. Along with me, you try to do the practice. Underscore init is a special function. It is a constructor which will try to execute when you are initializing S is equal to stack. Now it is the time to see about the escapem, then Q. Similarly, class Q. Now let us move here
to the queue, which will be having a two ends. One is called as a friend, where elements will be removed. Rare mean where elements will be added. When you are doing the element adding to the queue, that is called as an NQ. When you are removing, that is called as a DQ. These are the namings they have given, NQ and DQ. Queue, friend and rare. Friend mean we are retrieving, rare mean we are entering. And the name of the queue, FIFO, first in, first out. Those who enter in the first, they will be getting the first priority. But inside the stack, last in, first, those who enter the last, they will get the first priority, last in, first out. Here is first in, first out, mean those who enter the first, they will get the first priority. So that's where you can remember. Now it is a time to execute the code. Def underscore underscore init underscore underscore self. Given self not list only I am giving, because we are depend on the list. Def. Now what is this method will be there? What is the name we need to give? That is called NQ. So I am keeping over here NQ followed by self comma data, where we need to at the end only the same thing we are doing over here. So the same thing I am taking, append mean at the end. Okay, now what is the next method is called DQ. I am going over here, you can see it on the screen, DQ. Along with me, please do practice. And self, that's a where it will try to take from the beginning. So if it is empty, the same condition we need to use. If it is empty, then we need to take this one and copy pasting over here with a little modifications. So first of all, I am taking this and arranging. You can see, yeah, this is not a stack, this is a queue. Queue is empty and return. Else what you need to do, pop, you have to give the index, always index as a 0. From beginning we need to take it. So this is the meaning pop. Here the default one will be the -1, that is the last element. Here is where we need to specify the index. Now what is the queue length? Again I am taking this one and copy pasting over here. That is nothing but the queue length. But both list and queue, stack and queue, I am using the default list data structure for implementation. Now it is the time to put the queue is equal to, this is the class and object doing, then you can do the queue dot. First of all we need to enter the data, NQ, this is nothing but the 10. You can see I'm copying this one, 2, 3, so I'm changing the value 20, 30. In the previous case what we have entered 10, 20, 30, but it is giving us in 30, 20, 10. But in this case we have to say 10, 20, 30. Now print q dot dq, because this is the function, parenthesis is a matter. Second, third, next we need to give the length. Now let us execute. See, 10, 20, 30, the order you enter, the similarly it has came, and dq length. Again I am taking this one, fourth time. You can see q is empty, none, the return value. These two things is coming from the dq, 0 is coming from the q dot length. So this is simple. In order to do this one in a C, C++, I used to write like in 100 lines of code in 2 different files and calling them. What is the thing? I need to create as a stack with a limited memory. So I need to always check whether I am reaching out of the memory, lower boundary index it is coming or not, and do the operations and all these things I need to do. All these things I used to do manually inside the C and C++, but here the ready-made list will be there. So I am taking and using that one, and already it is having the method append and pop is there. You can see the pop method is there, append method is there. So like this, not only going behind the list, you have to go behind the application, how you can use this list to implement. On top of that one, you can do some operations.
parenthesis, a statement expression validation, all these things we can do with the stack. And now within this video you can pass where and all stack and queue I can use in a software in a practical world. Think of it so that your thinking process will be enhanced. So not only coding, a computer person need to provide the solution to the realistic world problems. So he has to understand and use this computer science concepts and programming language concepts, and there he has to create the project where he has to create the value to the user. Macha, value you have to create, problem solving you have to create. When you are talking, I have learned this one, but I don't know where to use and I don't know how to apply it, then the people will be considered you are in dumb, even though you are skilled at the concepts, but utilization, application is more important. That's the point I want to stress in this video, Macha. Thank you very much, and we try to meet in the next video. Bye.